జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, కమ్యూనిస్టుల కంచుకోటలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడైతే పాతుకుపోయింది. ఈ న్యూస్ చూడండి ఒకసారి, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా? కమ్యూనిస్టులు, వీళ్ళను చాలా మంది కమ్యూనిస్టులు అని చెప్పి పిలుస్తూ ఉంటారు, నాతో సహా. వీరి పనితనం కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటుంది. ఏం ఊరికైనా ఏం అనరు కదా, అవునా కదా? ఎప్పుడు కూడా వీళ్ళు మన దేశానికి వ్యతిరేకంగాను, మన దేశంలో మెజారిటీ ప్రజలైనటువంటి హిందువులకు వ్యతిరేకంగాను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకంగాను, హిందూ దేవీ దేవతలకు వ్యతిరేకంగాను ప్రవర్తిస్తూ ఉంటారు. అలాగని చెప్పేసి వీళ్ళు అన్ని మతాలను వ్యతిరేకిస్తారంటే అట్లా. వీళ్ళు విదేశీ మతాలను కనీసం పల్లెత్తి మాట కూడా అనరు. ఒకవేళ వీళ్ళు ఆ ఎడారి మతాలను ఏదేనంటే ఏలా వాళ్ళని పట్టుకొని సావదొబ్బుతారు వాళ్ళు. అందుకే వీళ్లకు ఎడారి మతాలంటే భయం అనమాట. మనోళ్ళు అట్ట కాదు కదా. మనకి ఎంతసేపుటికి ఏదన్నా బయట ఏదైనా రచ్చ జరుగుతా ఉన్నా కూడా మనోళ్ళు ఏం చేస్తారో, యాడికి నువ్వు బయటికి పోతున్నావా, రా సాలుగా నీ ఇంట్లోకి ఇంకేం పనిలే నీకా అని చెప్పి పిలుచారు. ఈ అమ్మ ఎవరిని మూగుడిని పిల్లలు కన్నా బయటికి పోతా ఉంటే, రే కాళ్ళు ఇరగొడతా, మళ్ళీ ఇంట్లోకి వచ్చి అన్నం కూడా పెట్టాం రాండి ఇంట్లోకి అంటది. అదే ఓళ్ళ ఏంలే, మొత్తం ఆడ మగ పిల్ల పిత్తక ముస్లిం ముత్తక అంతా కూడా ఏ దొరికితే అది ఎత్తుకొని బయటికి ఈదలేకపోతారు, పట్టుకొని పడదబ్బేదానికి. అది తేడా. వాళ్ళు ఎందుకు ఆ మారు ఉండారో మనం ఎందుకు ఈ మారు బతున్నామంటే ఈ చేతకంతనమే. 1000 సంవత్సరాల పాటు 1000 సంవత్సరాల పాటు బానిసలుగా బతికినాం కదా, ఆ బానిసతో భావజాలం ఇంకా వెళ్ళకపోవాలా. ఇప్పుడు ఈ మారు ఉంటారా? రేపు వాళ్ళంతా వాళ్ళ శాతాలు అయిపోయిన తర్వాత వాళ్ళ కాడికి పోయి మొహాళ్ళ మీద కూర్చొని ఏలే ఎగమల్లి ఏడ్చారు, మా కురియో మర్రో మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని క్షమించండి అని చెప్పేసి. ఏమంత అవసరం? అదేదో పరిస్థితి నీ చేతుల్లో ఉన్నప్పుడే పోరాటం చేయొచ్చు కదా, నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోవచ్చు కదా, నీ దేశాన్ని నువ్వు కాపాడుకోవచ్చు కదా. వాడిని ఉండో దారిని పోయి గొట్టం కానీ వాడి ముందు కూర్చొని నువ్వెందుకు ఆ విధంగా పూల దండాలు పెట్టి ఎందుకు ఏడ్చాలా? అవసరమా అంటాలే, అవునా కాదా? సరే, ఈ కమ్యూనిస్టులకు మొన్నటి వరకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పెట్టని కోటలాగా ఉన్నింది. దాదాపుగా 35 సంవత్సరాల పాటు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని ఈ కమ్యూనిస్టులు అప్రతిహతంగా పరిపాలించారు. అందుకు గల కారణాల్లో ఒకటి నక్సల్బరీ ఉద్యమం అనమాట. ఈ నక్సల్బరీ అనేది పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో ఉన్నటువంటి ఒక గ్రామం. ఈ నక్సల్బరీ ఉద్యమం ఇక్కడ ప్రజలను బాగా ప్రభావితం అయితే చేసింది. అప్పట్లో నక్సలైట్ల ఉద్యమానికి కేంద్ర బిందువుగా మారినటువంటి ప్రాంతమే ఈ నక్సల్బరీ ప్రాంతం. ఇక్కడే కమ్యూనిస్ట్ ఆఫ్ ఇండియా అంటే మార్క్సిస్ట్, అలాగే లెనినిస్ట్ అంటే సిపిఐ-ఎంఎల్ పార్టీ కూడా పుట్టిందనమాట. అందుకే ఉత్తర బెంగాల్లోని ఈ నక్సల్బరీ ప్రాంతంలో ఈ కమ్యూనిస్టులకు గట్టి పట్టు అయితే ఉన్నింది. ఈ నక్సల్బరీ ప్రాంతంలోని తియన్నాన్మెన్ స్క్వేర్ దగ్గర చారు మజుందార్, అలాగే కాను సన్యాల్, లెనిన్, స్టాలిన్ వంటి 9 మంది వామపక్ష నాయకుల విగ్రహాలు కూడా ఉంటాయి. చూడండి, వాళ్ళలో ఒక్కడికి కూడా మన దేశంతో సంబంధం లేదుయా. ఇకపోతే ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఈ కమ్యూనిస్టులకు అది ఒక పెద్ద టూరిస్ట్ స్పాట్ గా వర్దిల్తా వచ్చిందనమాట. సహజంగా ఎవరైనా సరే ఈ ఉత్తర బెంగాల్కు పోయినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఈ నక్సల్బరీ ప్రాంతానికి పోయి అక్కడ ఉన్నటువంటి ఈ నక్సల్బరీ తియాన్మెన్ స్క్వేర్ దగ్గర ఫోటోలన్నీ కూడా తీసుకొని పోతా ఉన్నారు. ఇక ఈ ఉత్తర బెంగాల్ ప్రాంతంలో మొత్తంగా 54 అసెంబ్లీ నియోజకవర్గాలు అయితే ఉన్నాయన్నమాట. ఈ 54 అసెంబ్లీ నియోజకవర్గాలలో నిన్నటి వరకు కమ్యూనిస్టులకు గట్టి పట్టు అయితే ఉన్నింది. కానీ ఇప్పుడు రోజులంతా కూడా మారిపోయినాయి. కాలం అనేది ఎప్పటికీ ఒకేలాగా ఉండదు కదా, అవునా కాదా? ఉత్తర బెంగాల్లోని ఈ నక్సల్బరీ ప్రాంతంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, అలాగే మన రాష్ట్రీయ స్వయం సేవక సంఘాలు గట్టిగా పనిచేస్తున్నాయి. ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ క్యాడర్ ఏళ్ల తరబడి చేసినటువంటి శ్రమ వలనే ఈ నక్సల్బరీలో ఈ దిశగా మార్పు అయితే వచ్చింది. అర్థమవుతుందా? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 54 అసెంబ్లీ స్థానాలు 2026లో జరగనున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత కీలకంగా మారనున్నాయి. వాటిలో వీలైనన్ని ఎక్కువ సీట్లను సాధించాలనే లక్ష్యంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అయితే ఉండాలి. ఈ నక్సల్బరీ పుణ్యమా అని చెప్పేసి కొన్ని దశాబ్దాల పాటు ఈ ఉత్తర బెంగాల్ ప్రాంతం వామపక్ష పార్టీలకు కంచుకోటగా ఉండిపోయింది. అయితే 2011 తర్వాత రాష్ట్రంలోని వామపక్ష పార్టీలు కలిసికట్టుగా ఒక ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసుకోలేకపోయినాయి. అర్థమవుతుందా? ప్రత్యేకించి కాంగ్రెస్ తో పొత్తు విషయంలో ఆ పార్టీలు రెండుగా చీలిపోయినాయి. ఈ పరిణామాన్ని గుర్తించినటువంటి బీజేపీ అగ్రనేత, అలాగే మన కేంద్ర హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు ఆపరేషన్ లోటస్ అయితే మొదలుపెట్టినారు. ఏం మామూలుడా మన అమిత్ షా గారా, చాణక్యుడు కదా. ఆపరేషన్ లోటస్ లో భాగంగా 2017లో ఈ నక్సల్బరీ గ్రామంలో
ఒక దళిత కుటుంబంతో కలిసి అమిత్ షా గారు భోజనం చేశారు. అంటే వాళ్ళతో బాగా కలిసిపోయారనమాట. ఉత్తర బెంగాల్లో పూరి గుడిసెల్లో నివసించేటటువంటి మహాలయ వర్గం ప్రజలకు పక్కా ఇళ్లను కేంద్ర ప్రభుత్వం అయితే మంజూరు చేసింది. ఇక ఈ ప్రాంతంలోని డార్జిలింగ్లో ఉన్నటువంటి గోర్ఖాలు, అలాగే కూచ్ బెహార్లో ఉన్నటువంటి రాజ్బన్షీలు ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని లేదా ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతాన్ని అయితే కోరుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీతోనే ఇలాంటి డిమాండ్లన్నీ కూడా సాకారం అవుతాయనే సందేశాన్ని అయితే ఈ గోర్ఖాలు అలాగే ఈ రాజ్యబన్షీలకు భారతీయ జనతా పార్టీ అలాగే ఆర్ఎస్ఎస్ చేరవేసినాయన్నమాట. సామాజిక సేవా కార్యక్రమాలు అలాగే ప్రజా సమస్యల పరిష్కారంతో భారతీయ జనతా పార్టీ అలాగే ఆర్ఎస్ఎస్ ముందుకు సాగినాయన్నమాట. అంటే ప్రజలతో బాగా కలిసిపోయినాయి. గతంలో ఈ నక్సల్బరీ గ్రామం అనగానే నక్సలైట్ ఉద్యమకారులు, విశ్వవిఖ్యాత కమ్యూనిస్టుల 9 విగ్రహాలు, ఆ పేర్లతో కూడినటువంటి ఈ స్మారక స్థలి అంతా కూడా గుర్తుకొస్తా ఉన్నది. కానీ ఇప్పుడు ఆ ఊరిలో కొత్తగా ఏర్పాటైనటువంటి కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం పైన చర్చ అయితే జరుగుతుంది. చూడండి ఎట్లాంటి ప్లేస్లో ఎలా పెట్టారో అర్థమవుతుందా? ఏందనుకున్నారు? బా మన ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ, అమిత్ షా గారి వ్యూహం, ఆ చాణక్యం నెక్స్ట్ లెవెల్ స్వామి. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ సర్కారు వ్యూహాత్మకంగానే దీన్ని ఏర్పాటు చేయించిందని చెప్పేసి రాజకీయ పరిశీలకులంతా కూడా చెప్తున్నారు. అక్కడ ప్రజల్లో ఈ కమ్యూనిస్టు భావాలను తొలగించి వాళ్ళందరిలో జాతీయ భావాలు నింపేందుకు ఈ కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నాన్ని అక్కడైతే నిర్మించారు. కార్గిల్ యుద్ధంలో అమరులైనటువంటి భారతీయ సైనికుల జ్ఞాపకార్థం నక్సల్బరీ గ్రామ ప్రవేశ ద్వారం దగ్గర ఈ స్మారకాన్ని అయితే నిర్మించారు. ఇది దేశభక్తికి, యుద్ధ జ్ఞాపకానికి చిహ్నం. ఇక్కడ పాలరాతి పైన కార్గిల్ అమరవీరుల పేర్లు కూడా ఉన్నాయి. ఉత్తర బెంగాల్లోని ఈ కొండ ప్రాంతాల విప్లవ యోధులను గుర్తు చేసేందుకు కుక్రీ అంటే నేపాలి కత్తి ఉంటుంది అనమాట, దాన్ని కుక్రీ అంటారు. ఈ కుక్రీని ఈ స్మారక చిహ్నంలో చేర్చారు. ఈ తరం యువతతో కనెక్ట్ అయ్యే విధంగా ఇందులో హృదయం ఎమోజీ కూడా పెట్టారనమాట. అందుకే ఇప్పుడు అది సెల్ఫీ పాయింట్ గా మారిపోయింది. అంటే నేను చెప్పా కదా, మొన్నటి వరకు ఆడిపోతే అదిగా 9 మంది దగ్గర ఆడిపోయి ఆ విగ్రహాల దగ్గర పోయి సెల్ఫీలు తీసుకుంటా, ఫోటోలు తీసుకుంటా ఐబీ చూసొచ్చా ఉన్నారు. ఇప్పుడు మొత్తం అంతా కూడా ట్రెండ్ మార్చేశారనమాట. వీటన్నింటి మూలంగా ఇప్పుడు ఈ నక్సల్బరీ ప్రాంతంలోని భారతీయ జనతా పార్టీ గట్టిగా వేళ్ళునుకుపోయింది. సంస్థాగత నిర్మాణంతో బలమైన క్యాడర్తో ఈ నక్సల్బరీ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఈసారి గట్టి పట్టునైతే సాధించింది. మనకున్నటువంటి అంతర్గత నివేదికల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి 54 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈసారి భారతీయ జనతా పార్టీకు ఖచ్చితంగా 40 స్థానాలు వస్తాయని చెప్పేసి సర్వే రిపోర్ట్లు అయితే చెబుతున్నాయి. ఇక ఏం జరుగుతుంది అనేది మరి కొద్ది రోజులు అయితే కానీ తెలియదు. అది విషయం అయితే మొత్తానికైతే శుభవార్తే కదా. చూడండి ఎలాంటి ప్రదేశంలో ఎలాంటి చోట మనోళ్ళు ఏ విధంగా మన బలాన్ని పెంచినారో. గ్రేట్ స్వామి, హ్యాట్స్ ఆఫ్ స్వామి వీళ్ళందరికీ. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.